హై స్టూడెంట్స్, ఈ క్లాస్లో అల్ట్రాసోనిక్ మిషనింగ్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ మనకి అల్ట్రాసోనిక్ మిషనింగ్ అంటే నథింగ్ బట్ అల్ట్రాసోనిక్ వేవ్స్ని కాస్త కన్వర్ట్ చేసి మనం వైబ్రేషన్స్ని క్రియేట్ చేసి ఆ మెకానికల్ వైబ్రేషన్స్ ద్వారా మెటీరియల్ రిమూవ్ చేసే ప్రాసెస్ని అల్ట్రాసోనిక్ మిషనింగ్ ప్రాసెస్ అంటామండి. ఇక్కడ మనకి ఈ హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రిక్ కరెంట్ని కాస్త మనకి మెకానికల్ వైబ్రేషన్స్ కింద ఇక్కడ ట్రాన్స్డ్యూసర్ అనేది కన్వర్ట్ చేస్తుంది. అంటే వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని కాస్త అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఎలక్ట్రిక్ ఎనర్జీని కాస్త మెకానికల్ వైబ్రేషన్స్ కింద కన్వర్ట్ చేస్తుంది అన్నమాట ఈ ట్రాన్స్డ్యూసర్. సో ఇక్కడ హై ఫ్రీక్వెన్సీ వేవ్స్ మనకి సౌండ్ వేవ్స్ అనేది క్రియేట్ అవుతుందండి ఈ యూనిట్ ద్వారా. సో దాన్ని ఇక్కడ మెకానికల్ వైబ్రేషన్స్ కింద కన్వర్ట్ అయ్యి టూల్కి పాస్ ఆన్ అవుతుంది. సో టూల్ అనేది వైబ్రేట్ అవ్వడం వల్ల మనకి ఈ మధ్యలో అంటే టూల్కి వర్క్ పీస్కి మధ్యలో గ్యాప్ అనేది ఉంటుందండి. ఈ గ్యాప్లో మనకి అబ్రెసివ్ స్లర్రీ అనేది పంపించడం జరుగుతుంది. ఈ టూల్కి వచ్చే ఈ వైబ్రేషన్స్ ఏదైతే ట్రాన్స్డ్యూసర్ నుంచి టూల్కి వస్తుందో ఆ వైబ్రేషన్స్ ఈ స్లర్రీ మిక్చర్ ఏదైతే ఉందో దానిలో ఉన్న పార్టికల్స్ వైబ్రేట్ అయ్యి ఇక్కడ ఫ్రిక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ ఫ్రిక్షన్ వల్ల వర్క్ పీస్ మీద ఉన్న మెటీరియల్ అనేది రిమూవ్ అవ్వడం జరుగుతుందండి. సో ఇది సిమిలర్గా మనకు అల్ట్రాసోనిక్ గ్రైండింగ్ మిషన్ ఏ విధంగా ఉంటుందో సేమ్ ఆ ప్రాసెస్ లాగే ఉంటుంది. ఇక్కడ అబ్రెసివ్ స్లర్రీ వచ్చేసి మనకి బోరాన్ కార్బైడ్ కానీ సిలికాన్ కార్బైడ్ కానీ ఇంకా అదర్ స్లర్రీ మెటీరియల్స్ అనేవి మనకి యూజ్ చేస్తారు. సో ఇది ప్రాసెస్ అండి. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇంపార్టెంట్ పారామీటర్స్ ఏవైతే మనం ఇంక్లూడ్ చేయాలో థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్లో అవి చూద్దాము. యాంప్లిట్యూడ్ ఆఫ్ వైబ్రేషన్ వచ్చేసి 15 to 50 మైక్రోమీటర్స్ అండి. అండ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 19 to 25 కిలో హెర్ట్జ్. అండ్ ఫీడ్ ఫోర్స్ అండ్ ఫీడ్ ప్రెషర్. అబ్రెసివ్ సైజ్ వచ్చేసి 15 మైక్రోమీటర్స్ to 150 మైక్రోమీటర్స్ అండి. అబ్రెసివ్ మెటీరియల్ వచ్చేసి Al2O3 సిలికాన్ కార్బైడ్, బోరాన్ సిలికాన్ కార్బైడ్, డైమండ్, ఎనీ మెటీరియల్ ఏదైనా అబ్రెసివ్ స్లర్రీ కింద మనం యూజ్ చేయొచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పారామీటర్స్ అండి మనకి. అండ్ దీని యొక్క అప్లికేషన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ మీకు నోట్స్ కావాలి అని అంటే మెయిల్ చేయండి మాకు crazymac7799@gmail.com. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.